కాదు సార్, మేము 70 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం సార్. మరి మాకేమైనా ఎక్కడన్నా జాగా సూయించి మరి మాకు ఏమైనా సూయించి తీయాలి కదా. ఇట్లా సడల్గా వచ్చి తీస్తే ఎక్కడ పోతారని తెలుసు సార్. గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక ఒక మాటనా? అప్పుడేమో అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని అప్పుడు చేస్తే అప్పుడు అట్లా చేసినాము. ఇప్పుడేమో ఇట్లా చేస్తాడు. మేము ఎట్లా బతకాలి, ఎక్కడ పోవాలి? మేము మా బతికే ఆధారం పోయినాక మేము బతికేందుకు? మేము 2 హార్ట్ పేషెంట్లు, మేము ఎక్కడ పోవాలి? సావాలా బతకాలా? మరి వాడు అట్లా చెప్తే వాడు ఏమైనా చెప్పాలి కదా, చేయాలి కదా. మరి వాడు అప్పుడు కూడా అట్లనే చేసారు, మాకు ఎటు కాకుండా చేసారు. అప్పుడు కూడా మాంకాల స్వామి కూడా, కొంకటి లక్ష్మీనారాయణ ఆయన అందరూ, రాహుల్ గాంధీ అప్పుడు అట్లా చేసారు మాకు. అప్పుడు మీకు కట్టిస్తాం, నా అక్క అనుకుని కట్టిస్తా, నా చెల్లె అనుకుని కట్టిస్తాం, మనతని నిలబడిస్తాం మీకు, అట్లా ఇట్లా అని అప్పుడు అట్లా చేసారు. ఇప్పుడు ఇట్లా చెప్తారు. దొంగల ఇల్లు వీళ్ళకు ముఖం లేదా? మరి ఏమైనా చెప్పించి చేయాలి కదా పనులు చేస్తే. ఎట్లా చేస్తే మేము ఎక్కడ పోయి బతుకుతాం? ఇప్పుడు మేము ఇక్కడనే సత్తాం. వాడు ఏం చేస్తాడు ఇక్కడ? 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఏం చెప్పకుండా చేయకుండా వచ్చి ఒక 10 నిమిషాలలో ఇక్కడ మొత్తం మీరు కాల్ చేయాలని ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు. మరి మాకు ఎక్కడ చూపించి తీయాలని అట్లా కూడా ఆలోచించకుండా దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి మొత్తం కూలగొడతారు. కనీసం ఇప్పుడు మా మమ్మీ, మా డాడీ 2 హార్ట్ పేషెంట్లు ఉన్నారు. ఇవి కొంచెమని ఆలోచించి మాకెక్కడన్నా చూపియండి సార్. మీకు దండం పెడతాం. నేను మీ వెనక తిరిగినా, మీ కార్యకుడుగా నేను మీ వెనక తిరిగినా, మీ జెండా మోసినా, కానీ నాకు ఇప్పుడు మా ఇంట్లో మా మమ్మీ మా డాడీకి చూసుకోవాలంటే నేను ఎక్కడికి పోయి బతకాలి? మాకు ఇది ఒక్కటే ఆధారం ఉండే. 3 ఫ్యామిలీలు దీంట్లో బతికేటోళ్ళు. ఇప్పుడు 3 ఫ్యామిలీలు రోడ్డు మీద బతికిదు. ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము? ఇప్పుడు 3 ఫ్యామిలీలకు మీరు రోడ్ పాలన చేసినట్టే కదా సార్. కనీసం ఒక్కసారి ఆలోచించండి మా కోసం. చిరుబాపురాల గురించి ఒక్కసారి ఆలోచించి మా గురించి ఎక్కడైనా ఒక టెంపరరీ ప్లేస్గా ఒకటి ఎక్కడైనా కేటాయించి వాళ్ళకి అక్కడ చేర్పించిన తర్వాత మాకు ఇక్కడ నుంచి కూలగొట్టండి. మేము కూడా అభివృద్ధికి సహకరించుతాం. కానీ ఇది ఒక 5 నిమిషాలలో వచ్చి కాల్ చేపించడం కరెక్ట్ కాదు సార్. ఇది ప్లీజ్ సార్, మా చిరువాపర్లకు కొంచెం సహకరించండి. మాకు ఎక్కడైనా దారి చూపించిన తర్వాత ఇది తీయండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతానా? అన్యాయం. ఎందుకంటే చెప్పకుండా చేయకుండా రిపోర్ట్ చేయకుండా అధికారులు ఇది చెల్లాల్సింది. ఎందుకంటే ఒక వస్తువు తీసుకుందామని కూడా చేయకుండా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఆగకుండా కూడా ఇది చెల్లాయించడం పెద్ద నేరం. ఇది వాస్తవానికి అని చెప్పాలంటే ఇది ఒకళ్ళు చెప్పాలి, ప్రజలకు చెప్పి ఇది ఎందుకు ఇది కాల్ చేయరు అన్ని చేసినాక చేయాలి, కానీ ఇట్లా చేయకూడదు కదా. ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా దెబ్బలు బాడీ కూడా అవి తీసుకుంటే వస్తువులు 5 నిమిషాలు ఆగమన్నా కూడా అది కూడా దొబ్బుతారు ఆ వస్తువులలో. వాళ్ళకి ఆల్రెడీ ఈ పోలీసు వాళ్ళైనా ఎవరైనా కూడా అది అన్యాయం ఖచ్చితంగా చెప్తున్నారు.